ఫ్రెండ్స్, అమెరికా భారతదేశానికి బెదిరింపులు ఇవ్వడం ద్వారా బహుశా ఇప్పటివరకు తాను చేసిన అతిపెద్ద తప్పును చేసింది. ఎందుకంటే బెదిరించేటప్పుడు అమెరికా ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు భారత్ వారి బాండ్ల విలువను ఇంతగా పడిపోయేలా చేస్తుందని. మీరిక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చూడండి. భారత్ అమెరికా బాండ్లలో తన వాటాను తగ్గించడం మొదలుపెట్టిన వెంటనే ఇదే రకమైన పద్ధతిని ప్రపంచంలోని చాలా దేశాలు కూడా అనుసరించడం ప్రారంభించాయి. అంటే ముందు ముందు అమెరికాకు ఉన్న ఈ బలం, పెరుగుతున్న శక్తి మరియు పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశముంది. మరియు దీనికి మొదటి అడుగును కొన్ని రోజుల క్రితమే భారత్ వేసింది. ఇక్కడ ఒక ముఖ్యమైన వార్త ఏమిటంటే, ఇప్పుడు అమెరికా బాండ్లలో భారత్ వాటా $200 బిలియన్ కంటే తక్కువ స్థాయికి పడిపోయింది. మరియు ఈ వార్త బయటికి వచ్చిన వెంటనే ప్రపంచమంతా ఆందోళనలు మొదలయ్యాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ మారకద్రవ్యాల వరకు లేదా బంగారం ధరల వరకు అన్ని రంగాల్లోనూ ఒక్కసారిగా మార్పు కనిపించింది. మరియు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక చరిత్రాత్మక సంఘటన మళ్లీ జరుగుతోంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఈ ముఖ్యమైన అప్డేట్ను వివరంగా తెలుసుకుందాం. మీకు మా పని నచ్చితే, మా వీడియో నచ్చితే ఈ వీడియోకు లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న పని మీకు ముఖ్యమైన మరియు సరైన వార్తలను తీసుకురావడంలో మాకు చాలా సాయం చేస్తుంది. ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచమంతా బెదిరించాలని అనుకుంటున్నాడు. దాంతో అతను వెనిజువేలాపై పూర్తి నియంత్రణ తీసుకున్నాడు. మరియు భారత్కు కూడా చాలాసార్లు హెచ్చరికలు ఇచ్చాడు. మేము భారత్పై 500% వరకు సుంకాలు వేయగలమని. ఇప్పుడు ఒకవైపు అమెరికాతో జరుగుతున్న సుంకాల సంబంధిత ఉద్రిక్తతల మధ్య భారత్ తన దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో గత 1 సంవత్సరంలో భారత్ అమెరికా ట్రెజరీ బాండ్లలో తన పెట్టుబడిని చాలా తగ్గించింది. భారత్ తీసుకున్న ఈ చర్య చూపిస్తోంది ప్రపంచ ఆర్థిక విధానాలు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత్ తన విదేశీ మారక రిజర్వులను వ్యూహాత్మకంగా క్రమంగా మార్చడం ప్రారంభించిందని. ఇప్పుడు భారత్ ఎక్కువగా వైవిధ్యీకరణ చేస్తోంది. అంటే తన పెట్టుబడులను వేరువేరు ప్రదేశాల్లో విభజించి పెడుతోంది. మరియు భారత్కు అతి మంచి మరియు ఉత్తమమైన పెట్టుబడి బంగారమని నమ్ముతోంది. అందుకే భారత్ బంగారం కొనుగోళ్లను చాలా వేగంగా పెంచడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియోను మేము చాలా భాగాలుగా విభజించాం. మొదటి భాగం ఏమిటంటే, భారత్ వాటా ఎంత తగ్గింది. అంటే భారత్ వాటా దాదాపు 21% వరకు తగ్గింది. కానీ ఏ విషయంలో ఈ వాటా తగ్గింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యుఎస్ ట్రెజరీ అంటే ఏమిటో ఖచ్చితంగా తెలుసుకుందాం. యుఎస్ ట్రెజరీ అంటే అమెరికా ఆర్థిక శాఖ. సరళమైన మాటల్లో చెప్పాలంటే దీన్ని అమెరికా ఖజానా లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ అని పిలుస్తారు. ఇది అమెరికా ప్రభుత్వంలోని ఒక శాఖ. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక విధానాలను మరియు ప్రభుత్వ ఖజానాను నిర్వహిస్తుంది. ఇందులో అమెరికా డాలర్ను ముద్రించడం, నాణేలు ముద్రించడం, పన్నులు వసూలు చేయడం, రుణాలు ఇవ్వడం మరియు నేరాలను అడ్డుకోవడం వంటి అన్ని పనులు ఈ శాఖ కిందే జరుగుతాయి. ఇప్పుడు ఈ తగ్గుదల గురించి మాట్లాడుకుంటే, బ్లూంబర్గ్ అనే వార్తా సంస్థలో వచ్చిన నివేదిక ప్రకారం 31 అక్టోబర్ 2024 నుంచి 31 అక్టోబర్ 2025 వరకు భారత్ అమెరికా ట్రెజరీ నోట్లలో తన వాటాను దాదాపు 21% వరకు తగ్గించింది. ఎలాగైనా $241.4 బిలియన్ నుంచి తగ్గి 190.7 బిలియన్ చేరుకుంది. గత 4 సంవత్సరాల్లో ఇది మొదటిసారి భారత్ అమెరికా ట్రెజరీ పెట్టుబడులలో సంవత్సరానికి తగ్గుదలను నమోదు చేసింది. దీనికి ముందు చాలా సంవత్సరాల్లో ఈ పెట్టుబడి నిరంతరం పెరుగుతూ వచ్చింది లేదా స్థిరంగా ఉంది. ఈ తగ్గుదల అలాంటి సమయంలో జరిగింది ఎందుకంటే అమెరికా బాండ్ మార్కెట్లో రాబడి చాలా మంచిగా ఉంది. మరియు ఈ సమయంలో 10 సంవత్సరాల అమెరికా ట్రెజరీ రాబడి 4 నుంచి 4.8% మధ్య ఉంది. ఇది సాధారణంగా విదేశీ పెట్టుబడిదారులకు చాలా ఆకర్షణీయంగా మరియు సురక్షితంగా పరిగణించబడుతుంది. కానీ అయినప్పటికీ బహుశా భారత్ ముందుగానే ఊహించింది లేదా అమెరికా విధానాలు భారత్కు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే భారత్ తన వాటాను తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ చర్య వెనుక భారత్ వ్యూహం ఏమిటో మనం అర్థం చేసుకుందాం. ఈ తగ్గుదల ఇలాంటి సమయంలో జరిగింది ఎందుకంటే అమెరికా బాండ్ల మార్కెట్లో దాదాపు 5% చుట్టూ రాబడి ఇస్తోంది. అయినప్పటికీ భారత్ తన హోల్డింగ్స్ను తగ్గించింది. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం దీని కారణం కేవలం రాబడి మాత్రమే, కానీ భారత్ తన విదేశీ మారక రిజర్వులకు సంబంధించి మారిన వ్యూహాలు. అంటే ఇప్పుడు భారత్ తన రిజర్వులను వేరువేరు ప్రదేశాల్లో విభజించి పెట్టడంపై దృష్టి పెడుతోంది. దీన్ని వైవిధ్యీకరణ అంటారు. ఇందులో వేరువేరు దేశాల బాండ్లు, వేరువేరు కరెన్సీలు మరియు ముఖ్యంగా బంగారానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పుడు దీనిపై నిపుణులు ఏమంటున్నారో మనం అర్థం చేసుకుందాం.
అమెరికా ట్రెజరీలో భారత్ తక్కువ పెట్టుబడి చేయడం చూపిస్తోంది, అమెరికా డాలర్పై ఆధారపడటం తగ్గుతోందని. ఇలా జరగడానికి కారణం ఏమిటంటే యుఎస్ డాలర్ ఇండెక్స్ అంటే DXY ఇటీవలి కాలంలో బలహీనంగా కనిపిస్తోంది. దీని ప్రధాన కారణం అమెరికాలో ఉద్యోగాల మార్కెట్ చాలా వేగంగా తగ్గుతోంది. అమెరికా సుంకాల విధానాల వల్ల పెద్ద పెద్ద వ్యాపారాలు ఇతర దేశాలకు మారాలని ఆలోచిస్తున్నాయి. అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో పెట్టుబడి మరియు వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోంది. ఇది కొంతవరకు డాలర్ను మళ్లీ బలపరచవచ్చు, కానీ ఇది పూర్తిగా ఒకే కారణంపై ఆధారపడి ఉండదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వ్యాపార లావాదేవీలు మరియు చైనాపై పెరుగుతున్న ఆధారపడటం చాలా దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. మరియు అమెరికా సుంకాలైతే అత్యంత నష్టాన్ని కలిగించాయి. బహుశా ఇదే కారణం వల్ల భారత్ తన వాటాను తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు భారత్ ఏ దిశలో మార్పు చేసిందో మనం అర్థం చేసుకుందాం. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్ తన విదేశీ మారక రిజర్వులలో చాలా పెద్ద భాగాన్ని ఇతర ఎంపికల్లో పెట్టింది. ఉదాహరణకు బంగారం, ఇతర దేశాల ప్రభుత్వ బాండ్లు మరియు డాలర్ కాకుండా ఇతర కరెన్సీలు. ముఖ్యంగా బంగారం మళ్లీ ప్రపంచంలో అత్యంత సురక్షితమైన రిజర్వ్ ఆస్తిగా పరిగణించబడుతోంది, మరియు బంగారం కొనుగోళ్లు నిరంతరం పెరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని సంఖ్యల గురించి మాట్లాడుకుంటే అమెరికా హోల్డింగ్లలో తగ్గుదల ఇలా ఉంది. అక్టోబర్ 2024లో భారత్ వద్ద 241.4 బిలియన్ అమెరికా బాండ్లు ఉన్నాయి. అవి అక్టోబర్ 2025 చివరి నాటికి తగ్గి 190 బిలియన్లకు చేరుకున్నాయి. అంటే మొత్తం 21% తగ్గుదల కనిపించింది. మరియు బంగారం భాండాగారాల్లో పెరుగుదల మరింత వేగంగా జరిగింది. ఈ కాలంలో భారత్ బంగారం భాండాగారం పెరిగి 880.16 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. తేడా గురించి మాట్లాడితే సెప్టెంబర్ 2025 చివరి నాటికి భారత్ మొత్తం విదేశీ మారక భాండాగారంలో బంగారం వాటా పెరిగి 13.9%కి చేరుకుంది. ఇది ఒక సంవత్సరం క్రితం కేవలం 9% మాత్రమే. ప్రస్తుతం భారత్ వద్ద దాదాపు $108 బిలియన్ విలువైన బంగారం ఉంది. విదేశీ మారక భాండాగార స్థితి గురించి మాట్లాడితే జనవరి 2026 మొదటి వారంలో దాన్ని అంచనా వేసినప్పుడు అది $686.8 బిలియన్ ఉంది. అయినప్పటికీ దీనికి ముందు భారత్ ఈ రికార్డును బద్దలు కొట్టింది మరియు 2024 సంవత్సరంలో $700 బిలియన్ అంకెను దాటేసింది. ఇప్పుడు మళ్లీ భారత్ ఈ అంకెను ఎప్పుడు చేరుకుంటుందో చూద్దాం. మరియు ప్రపంచానికి మరియు భారత్కు అనిపిస్తోంది భారత్ ఈ చర్యను ఇప్పుడే మొదలుపెట్టిందని. కానీ వాస్తవానికి అలా కాదు. భారత్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి బంగారం కొనుగోళ్లను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా గత సంవత్సరంలో మరో ముఖ్యమైన చర్య తీసుకుంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం కొనడమే కాకుండా విదేశాల నుంచి తన బంగారాన్ని తిరిగి తీసుకువచ్చింది. 2025 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రిటన్లోని వాల్టులలో ఉన్న దాదాపు 64 టన్నుల బంగారాన్ని తిరిగి భారత్కు తీసుకువచ్చింది. మరియు ఇప్పుడు భారత్ ఎక్కువ బంగారం, దాదాపు 575 టన్నుల చుట్టూ దేశంలోనే సురక్షితంగా ఉంచింది. మొత్తంగా చెప్పాలంటే ఈ చర్యను కేవలం భారత్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా ఇతర దేశాలు కూడా తీసుకోవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే డాలర్పై ఎక్కువ ఆధారపడడం అంటే మిమ్మల్ని ఎక్కడో ఒకచోట బానిసత్వం వైపు నెట్టేస్తుంది. ఎందుకంటే డాలర్ వల్ల నేడు ప్రపంచంలో ఎంత వ్యాపారం, ఎంత వాణిజ్యం మరియు ఎన్ని దేశాల వద్ద విదేశీ మారక భాండాగారాలు ఉన్నాయో అన్నీ నిరంతరం డాలర్పై మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ఇలాగే కొనసాగితే ముందు భారత్ వంటి దేశాలకు నష్టం జరగవచ్చు. ఎందుకంటే అమెరికా తన డాలర్ విలువను తగ్గనివ్వదు మరియు డాలర్ పెరుగుతున్న విలువ వల్ల మీకు బదులుగా నష్టం జరగవచ్చు మరియు ఖచ్చితంగా మీ స్థానిక కరెన్సీలపై ప్రభావం పడుతుంది. మరో ముఖ్యమైన కారణమేమిటంటే భారత్ ఇప్పుడు సురక్షితమైన పెట్టుబడిని కోరుకుంటుంది. నేడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు అస్థిరత చాలా ఎక్కువగా ఉంది. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం గురించి మాట్లాడితే అది 3 సంవత్సరాలుగా ముగియలేదు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. తర్వాత ఇరాన్ వంతు రావచ్చు. వెనిజువేలా ఇప్పటికీ ఇబ్బందుల్లో పడింది. మరియు ఇలాంటి పరిస్థితుల్లో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతోంది. ఇంకా డీ-డాలరైజేషన్ అనే భావన, దీని చర్చ 2022 నుంచే మొదలైంది మరియు రష్యా, భారత్, చైనా కలిసి డాలర్ ఆధారపడడాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాయి. తద్వారా పెట్రో-డాలర్ ఒప్పందాల వంటివి, లేదా ముందు ఏ దేశాన్ని బానిసగా చేయకుండా ఉండాలి. మరియు మేము అమెరికా నుంచి దూరమై మా కేంద్రీయ బ్యాంకుల ద్వారా స్థానిక కరెన్సీల్లో వ్యాపారం చేయాలి, లేదా కొత్త బ్రిక్స్ కరెన్సీని ప్రారంభించవచ్చు. ఇంకా అమెరికా బాండ్లపై రాబడి చాలా మంచిగా ఆఫర్ చేయబడింది.
కానీ ఆర్థికవేత్తలు చెప్పేది ఏమిటంటే అనిశ్చితి ఇంకా ఉంది మరియు ట్రంప్ ఎప్పుడైనా ఒక్కసారిగా నిర్ణయం తీసుకోవచ్చు. దానివల్ల మార్కెట్ను ముందుగా ఊహించడం సులభం కాదు. అందుకే ప్రపంచమంతా ఇప్పుడు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఎంచుకోవడం మొదలుపెట్టింది. మిగతా దీనిపై మీ అభిప్రాయమేమిటి? కమెంట్లలో ఖచ్చితంగా రాయండి. భారత్ గురించి ఇలాంటి వీడియోలు చూడడానికి వీడియోకు లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.